హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సన్బర్న్ స్టూడియోస్. జూనియర్ ఎన్టీఆర్ గారిని ఫోన్లో తిట్టిన వ్యక్తి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్. ఆయన తర్వాత సారీ చెప్పారు. అది నా వాయిస్ కాదండి, మిమిక్రీ చేశారని చెప్పి ఏదో చెప్పారు, అయిపోయింది. సరే, ఇహ ఆయన చేశాడా లేదంటే మిమిక్రీ చేశారా అనే విషయం పక్కన పెడితే, అసలు టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ గారిని తిట్టినా, ట్రోల్ చేసినా, టీడీపీ పార్టీ కార్యకర్తలు కానీ టీడీపీ పార్టీ నేతలు కానీ జూనియర్ ఎన్టీఆర్ మీద అవాకులు చవాకులు పేలినట్టయితే జరిగే అటువంటి పరిణామాలు, జరిగే అటువంటి అనర్థం టీడీపీ పార్టీకే ఎక్కువ. మనం ఇక్కడ రెండు రకాలుగా ఆలోచించుకోవాలి. ఒకటి, జూనియర్ ఎన్టీఆర్ గారిని టీడీపీలోకి రెడ్ కార్పెట్ పరిచి ఆహ్వానించకపోయినా పర్వాలేదు, ఎందుకంటే ఆయన ఎప్పుడూ టీడీపీ పార్టీ సపోర్టరే. నేను బ్రతికున్నంతకాలం మా తాతగారు స్థాపించిన పార్టీలోనే ఉంటానని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారిని టీడీపీ వాళ్ళు అవమానించినప్పుడు వైసీపీ పార్టీకి ప్లస్ అవుతుంది. ఎలా అంటే, జూనియర్ ఎన్టీఆర్ గారిని టీడీపీ వాళ్ళు ఏదైనా తెలుసో తెలియకో అన్నారనుకోండి, వైసీపీ వాళ్ళు దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు. పూర్తిగా అది టీడీపీ పార్టీకి మచ్చే. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారి బ్యానర్లని వాడుకొని వైసీపీ వాళ్ళు ట్రెండింగ్లోకి వెళ్తారు. ఇదొకటి. అలాగే కొన్నిసార్లు వైసీపీ పార్టీ వాళ్ళు పెట్టేటువంటి బ్యానర్లు కానీ, వాళ్ళు చేసేటువంటి ప్రచారం కానీ చూస్తుంటే జూనియర్ ఎన్టీఆర్ గారు వైసీపీ పార్టీలోకి వెళ్ళిపోయారా అని అనుమానం రాక తప్పదు. ఈ డౌట్ మీకు కూడా వచ్చే ఉంటుంది. గతంలో నేను చాలాసార్లు అనుకున్నాను, ఏ రేంజ్లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వైసీపీని కలిపి ఎన్ని బ్యానర్స్ వేశారో ఒక్కసారి ఆలోచించండి. ఎలక్షన్ సమయంలో కానీ, ఆ తర్వాత కానీ, ఏదైనా ప్రోగ్రాం జరిగితేనో, వైసీపీ పార్టీ వాళ్ళు ఏదైనా కార్యక్రమం జరిపితేనో అక్కడ జూనియర్ ఎన్టీఆర్ బ్యానర్ రాక తప్పదు. దీనికి కారణం కొంత టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ గారికి పెద్దపీట వేయకపోవడమే అని మనం చెప్పుకోవచ్చు. ఇక బాలకృష్ణ గారికి జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే గిట్టదను, లేదా నందమూరి ఫ్యామిలీకి జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే ఇష్టం ఉండదను చేసేటువంటి ప్రచారాలను మనం పెద్దగా పెట్టించుకోవాల్సిన అవసరం లేదు. కుటుంబం అన్నాక కలహాలు, గొడవలు కామన్గా జరుగుతుంటే తర్వాత వాళ్ళు కలిసిపోతారు, అది వేరే విషయం. గతంలో జూనియర్ ఎన్టీఆర్ గారి బ్యానర్స్ ఎన్టీ రామారావు గారి కార్యక్రమంలో ఒక చోట పెట్టారని చెప్పి బాలకృష్ణ గారు దాన్ని అడ్డుకొని తీసేయండి ఈ బ్యానర్స్ అని చెప్తే దాన్ని పెద్ద రాద్ధాంతం చేశారు. వాస్తవానికి ఆయన అక్కడ హీరోల బ్యానర్స్ ఏమి పెట్టొద్దు అని చెప్పి అన్నారనేది అందులో అంతరార్థం. సరే, ఇక అది తీశారు. తర్వాత బాలకృష్ణ గారికి జూనియర్ ఎన్టీఆర్ గారికి పడదని కొన్ని వార్తలు సృష్టించారు. బాలకృష్ణ గారు జూనియర్ ఎన్టీఆర్ గారిని అసలు దగ్గరికి కూడా రానివ్వరని మరికొంతమంది వార్తలు సృష్టించారు. అందులో నిజాలు ఎంతో ఎవరికి తెలియదు, కాకపోతే వార్తలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ టీడీపీలో ఉన్నటువంటి వ్యక్తులు జూనియర్ ఎన్టీఆర్ గారిని ఎందుకు లైక్ చేయరు అనే దాని మీద పెద్ద చర్చ నడుస్తూ ఉంది. ఒకటి, జూనియర్ ఎన్టీఆర్ గారికి రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేదు, దానివల్ల టీడీపీ పార్టీకి కొద్దిగా దూరంగా ఉన్నారు. మరి ఒకప్పుడు టీడీపీ పార్టీకి ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్ గారు మరి ఇన్నాళ్ళ నుంచి ఎందుకు పార్టీకి దూరంగా ఉన్నారంటే, అది ఆయన పర్సనల్ విషయం అవ్వచ్చు, లేదా టీడీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ జూనియర్ ఎన్టీఆర్ గారిని ప్రచారానికి పిలవకపోవచ్చు. కొన్ని ఒప్పుకోవాల్సిన వాస్తవాలు ఉన్నాయి. పిలవలేదేమో, మేబీ ఆయన అవసరం లేదు కాబట్టి పిలవలేదు. ఎందుకంటే ఆయన పార్టీ వ్యక్తి అయితే ప్రత్యేకించి ప్రతిసారి పిలుస్తారు, పార్టీ వ్యక్తి కాదు కాబట్టి ఆహ్వానించలేదు ఆయన. కొంత వైసీపీ వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ గారిని అభిమానించడానికి కారణం లేకపోలేదు, ఎందుకంటే ఆయన్ని నందమూరి ఫ్యామిలీ లైక్ చేయట్లేదు కాబట్టి మేము లైక్ చేస్తాం అనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. ఒకవైపు లక్ష్మీపార్వతి గారు కూడా జూనియర్ ఎన్టీఆర్ అంటే నందమూరి ఫ్యామిలీకి గిట్టదు, అతన్ని సపరేట్గా పెడుతున్నారని చెప్పి ఆవిడ ప్రచారం చేస్తారు. ఇది కూడా ఒక రకంగా వైసీపీ వాళ్ళకి అడ్వాంటేజ్. అయితే మొన్న మధ్య జూనియర్ ఎన్టీఆర్ గారు హిందూ కాదు ముస్లిం అని, జూనియర్ ఎన్టీఆర్ కాదు రసూల్ ఖాన్ అని చెప్పి కూడా కొంతమంది ప్రచారం చేశారు. అసలు అది వైసీపీ వాళ్ళు చేశారా లేదంటే జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే గిట్టని వాళ్ళు చేశారా అన్నది తెలియదు. అయితే ఇలాంటి ప్రచారాలన్నీ జరిగినప్పుడు ఆ ఎఫెక్టు కొంత టీడీపీ పార్టీ మీద పడుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు టీడీపీ పార్టీ పరిస్థితి ఎట్టయిందంటే, జూనియర్ ఎన్టీఆర్ గారిని వీళ్ళు విమర్శించిన ప్రమాదమే, వేరే వాళ్ళు ఎవరైనా విమర్శించినా టీడీపీ పార్టీకి ప్రమాదమే అన్నట్టుగా తయారైంది. అసలు ఈ ప్రాపకాండలన్నీ పుట్టకముందే, ఇలాంటి వీడియోస్ అన్నీ బయటికి రాకముందే వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ గారు, టీడీపీ పార్టీ కార్యకర్తలు, టీడీపీ పార్టీ నేతలు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు తెర వెనక ఎలా ఉంటున్నారనేది జనాలకు తెలియదు. కానీ బయట మాత్రం టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ గారికి పడదని ప్రచారం చేస్తున్నారు. సో ఈ ప్రచారం కాస్త పెరిగి టీడీపీ పార్టీకి ఎఫెక్ట్ అవ్వకముందే చంద్రబాబు నాయుడు గారు జూనియర్ ఎన్టీఆర్ గారితో సత్సంబంధాలు కొనసాగిస్తున్న వీడియోస్ కానీ, లేదంటే వారిరువురు కలిసి ఫ్యామిలీలో కొన్ని కార్యక్రమాలకి హాజరైనటువంటి వీడియోస్ కానీ, లేదా
వారి కుటుంబాల మధ్య మంచి సంబంధం కొనసాగుతుంది అనే విధంగా ఏదైనా క్రియేట్ చేసుకుంటే బెటరు. లేదంటే జూనియర్ ఎన్టీఆర్ గారిని టీడీపీలో కలుపుకొని పోతే మంచిది అన్నట్టుగా ఉంది. లేదంటే ఈ వైసీపీ పార్టీ చేసే ప్రచారం లేదా జూనియర్ ఎన్టీఆర్ గారి యాంటీ ఫ్యాన్స్ చేసే ప్రచారం టీడీపీకి చాలా దెబ్బని మనం చెప్పొచ్చు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాల మీద కూడా కొంతవరకు ప్రభావం చూపుతుంది. మరి జూనియర్ ఎన్టీఆర్ గారి మీద అలాగే టీడీపీ పార్టీలో ఉన్న నేతలు జూనియర్ ఎన్టీఆర్ గారిని అవమానించడం మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్.